సమాజ హితం కోసము నవ సమాజ స్థాపన కోసం మీరు రాజకీయాలకు వచ్చారు అని మీరు అంటున్నారు. బట్ అయితే జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తులను బయటకు పెడతాను అందుకే రాజకీయాలకు వచ్చాను అని అంటున్నారు ఏబి వెంకటేశ్వర అనేది బయట నుంచి వినిపిస్తుంది. లేదు నేనే అనౌన్స్ చేశా జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అక్రమాలు అన్యాయాలని చట్టం ముందు నిలబెట్టే ప్రయత్నం చేస్తానని చెప్పాను. ఆయన మీద పెండింగ్ లో ఉన్న కేసులను ముందుకు తీసుకెళ్ళడానికి కూడా నా వంతు ప్రయత్నం నేను చేస్తానని చెప్పాను. ఇవన్నీ కూడా ప్రయారిటీసే. జగన్మోహన్ రెడ్డి గారు అనే ఒక ప్రమాదాన్ని నుంచి ఈ రాష్ట్రాన్ని కాపాడకపోతే మళ్ళీ ఈ రాష్ట్రాన్ని ఎవడు కాపాడలేడు. ఈ రాష్ట్రం ఎడిపోద్దో ఎవడికి తెలియదు సార్. అంత భయంకరమైన వ్యక్తి, భయంకరమైన వ్యక్తి. ప్రజాదరణ అంత ఉంది ఆయనకు. ఉంటుందండి, ప్రజలకు కూడా అర్థం చేసి చెప్పేవాళ్ళు లేడు కదా క్లియర్గా. ఎవరు చెప్తున్నారు? మీరు గడప గడపకు వెళ్ళి చెప్తారు సార్? గడపకు వెళ్ళక్కర్లేదుగా. ఈ రోజున థ్యాంక్స్ టు పీపుల్ లైక్ యూ, మీలాంటి టెక్నాలజీ, ఈ రోజున ప్రచార సాధనాలు ఉన్నాయి కదా, సో మెసేజ్ రీచ్ అవ్వగలుగుతుంది. ఒకవేళ అనుకోని పరిస్థితుల్లో 2020లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తే ఎలా సార్ పరిస్థితి? అనుకోని పరిస్థితుల్లో వస్తే అనుకోని పరిస్థితే అవుతుంది అది. అంతేనండి. దానికి ఎవడేం చేస్తాడు? మన ప్రయత్నం మనం చేయాలి కదండి, మానవ ప్రయత్నం. అప్పుడు కూడా మీరు రాజకీయాల్లో కొనసాగుతారు సార్? ఖచ్చితంగా. ఇంకా అప్పుడు నా అవసరం ఇంకా ఎక్కువ ఉంటుంది. అంటే ఒకవేళ 2029 నాటికే చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని పిలిపించి మీ పార్టీని మా పార్టీలకు మెర్జ్ చేసేయండి, ఇంక మీకు ఏదో ఒక సీటో 2 సీటో మీకు ఇస్తామని మీతో నమ్మబలికితే మీరు మెర్జ్ చేయకుండా ఉంటారు, అంటే మీరు ఖచ్చితంగా అవుట్ ఆఫ్ క్వశ్చన్. మెర్జ్ అవడం అనేది అవుట్ ఆఫ్ క్వశ్చన్. ఓకే సార్, ఫర్గెట్ అబౌట్ దట్.